ఓకే అన్న శోభా తిక్కది బ్రో. గేమ్ దొంగ గేమ్ ఆడలే బ్రో. గేమ్ ప్రతి ఒక్కరు చూసుకున్నా పల్లె ప్రశాంత్ ప్రతి గేమ్ గెలిచిండు. ఒక్క అవకాశం ఇవ్వండి బ్రో. వీడియోని షేర్ చేయండి బ్రో. పంపించడం ఎన్నో వీడియోలు చేశారు. ఆ తర్వాత బిగ్ బాస్ వాళ్ళు కూడా బిగ్ బాస్ సంబంధించినటువంటి టీం కూడా గుర్తించారు. కంబైన్ సైడ్లో అతను ఆడి విజేతగా బయటకొస్తారు. అప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ మొత్తాన్ని ఎలా జరుగుతుంది? సో ఆయన కామన్ మ్యాన్లోనే ప్రయత్నించారు. ఆ కామన్ మ్యాన్ నుంచి ఒక సెలబ్రిటీకి హోదాకి ఎంత కష్టపడి ఉంటే వస్తారో మీకు తెలుసు. జనరల్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో తన ఎఫర్ట్ ఎంత అయితే ఉందో బయట ఆడియన్స్ కూడా ఎఫర్ట్ అంతే ఆయన అతన్ని యాక్సెప్ట్ చేశారు. ఓకే పల్లె ప్రశాంత్ గేమ్ అంటే ఏ రకంగా వచ్చింది? అతను జెన్యున్గా ఆడినట్టు అనిపించింది. మిగతా వాళ్ళగా కన్నింగ్ గేమ్ కానీ అట్లా ఏం అనిపించలేదు. ఆడినంత వరకు జెన్యున్గా ఆడాడు. అతన్ని ఎట్లయితే డిగ్రేడ్ చేశారు చాలా వరకు. కొందరు సెలబ్రిటీస్ ప్లేయర్స్ ఉన్నారు కదా, సెలబ్రిటీ కంటెస్టెంట్, కొందరు చాలా డిగ్రేడ్ చేసి తన్ని తక్కువ చేయడం అదే దీనికి ప్లస్ పాయింట్ అయిందనేది. అంటే ప్రజల్లో అదే సింపతి క్రియేట్ చేసినప్పుడు 100% ఛాన్సెస్ అదే. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ని మరీ డిగ్రేడ్ చేయాల్సినంత అవసరం అయితే లేదు వాళ్ళకి. సో వాళ్ళు ఆడే గేమ్ ఏదో గేమ్ లాగా ఆడితే బాగుంటుంది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సార్.